నువ్వే నా వైపు కోపంగా చూస్తుంటే సమాధానం చెప్పకుండా మొహం తిప్పేసుకుంటూ ఉంటే విలవిల్ల ఆడిపోయాను. చాలా రోజులకి నువ్వు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ పాజిటివ్గా మాట్లాడితే ఆనందానికి అవధం లేకుండా పోయింది. ఒక్కసారి నేను హగ్ చేసుకుని నా గుండెల్లో ఉన్న భారం అంతా దించేసుకోవాలనుందా అది. అంటే ఇంతసేపు నేను చెప్పింది వినలేదన్నమాట. పవిత్ర, ఇక లాభం లేదు. నీకిచ్చిన డోస్ సరిపోలేదు. నేను పెంచబోయే డోస్కి గిలగిల కొట్టుకుంటావు. వెయిట్ అండ్ వాచ్. ఏంటి సంజు ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్పడానికే కదా ఆంటీ తీసుకొచ్చింది. నీ కళ్ళల్లో కోపం కనిపిస్తుంది, నీలో ఆవేశం ఉరకలు వేస్తుంది, నాతో ఏదో షేర్ చేసుకోవాలన్న తపన ఆరాటపడుతుంది. ఏమైంది సంజు? నీకు తెలియదేముంది పిన్ని. అయినా నేను కొత్తగా చెప్పేదేముంది? నా కోపం, నా ఆవేశం, నా ద్వేషం అన్నీ అపవిత్రపైనే. నీకే కాదు సంజు, నాకు అంతే. మళ్ళీ నిన్ను బాధ పెట్టే పనేమైనా చేసిందా? దానికి బుద్ధి చెప్పి శాశ్వతంగా ఉద్వాసన చెప్పే నాకు కోపం తెప్పించే పని ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది.